టీఎన్జిఓలకు బిగ్ షాక్ కనబడతా ఉంది. చూడండి ఒకసారి. టీఎన్జిఓ సొసైటీ ల్యాండ్ వెనక్కి తీసుకుంటారా? సుప్రీం తీర్పు నేపథ్యంలో సస్పెన్స్. కేటాయింపులో అక్రమాలు జరిగాయని గతంలో ఫిర్యాదులు. ధృవీకరించిన సహకార శాఖ అధికారి. ఇతర సొసైటీలకు భూముల కేటాయింపులు. ఈ భూముల విలువ 10,000 కోట్ల పైమాటే. ఏపీ ఎన్జిఓ ల్యాండ్ వెనక్కి తీసుకున్న సర్కారు. నేటికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇది టీఎన్జిఓలకు ఒక బిగ్ షాక్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన భూములే వెనక్కి తీసుకుంటే మరి ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు ప్రత్యేక వర్గంగా భావించి ఇండ్ల స్థలాల కోసం భూమి కేటాయించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ వర్గీకరణకు వీలు కల్పించినటువంటి 2005 నాటి జీవోలు రద్దు చేసింది. దానికోసం డబ్బులు కట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ సర్కారును ఆదేశించింది. ఈ నేపథ్యంలో గతంలో భూ కేటాయింపులు జరిగిన సొసైటీలకు చెందిన ల్యాండ్స్ ను వెనక్కి తీసుకుంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా టీఎన్జిఓ సొసైటీకి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్పల్లిలో కేటాయించిన భూములపై ఆసక్తి నెలకొంది. జర్నలిస్టులు ప్రత్యేక వర్గంగా చూడకూడదనుకున్నప్పుడు ఉద్యోగులకు అదే వర్తిస్తున్న వాదన వినిపిస్తున్నది. ఇలా న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులకు ఇంటి స్థలం కేటాయిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి సీఎం వైఎస్ఆర్ నిర్ణయం తీసుకొని జీవో జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ చెందిన సామాజిక కార్యకర్త చెలికాని రావు 2008లో రెడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 400 గజాలు, జర్నలిస్టులకు 300 గజాలు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు 500 గజాలు కేటాయించడాన్ని తప్పుపట్టారు. సుదీర్ఘ కాలం పాటు ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిగింది. కొన్ని వర్గాలకు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగమేనని పిటిషన్ వాదించారు. జ్యుడిషియల్, బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్ కు ఇళ్ల స్థలం కేటాయించడం సరికాదని చెప్పారు. దీంతో సొసైటీలకు భూ కేటాయింపు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. చూడండి, సొసైటీలో కేటాయించే భూములు చూడండి. పుప్పాలగూడ గండిపేటలో 57 ఎకరాలట, ఎంపీలు ఎమ్మెల్యేలకట. పుప్పాలగూడ గండిపేటలో 44 ఎకరాలు, ఆదర్శ కోఆపరేటివ్ సొసైటీ ఐఏఎస్ ఆఫీసర్స్ అట. పుప్పాలగూడ గండిపేటలో 3 ఎకరాల 25 గుంటలు, ఉదయ్ సివిల్ సర్వీసెస్ కోఆపరేటివ్ సొసైటీ. నానక్రాంగూడ శేర్లింగంపల్లి 16 ఎకరాలు, కోహినూర్ సివిల్ సర్వీసెస్. గోపనపల్లి శేర్లింగంపల్లి 189 ఎకరాలు, ఏపీ ఎన్జిఓ అట. గచ్చిబౌలి శేర్లింగంపల్లి 39A, ఏపీ హైకోర్టు ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ. ఇట్లా వీళ్ళపైన అనేకమైనటువంటి భూములను అప్పనంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా మొత్తానికైతే టీఎన్జిఓ సొసైటీలో అక్రమాలు జరిగినాయి. అదేవిధంగా ఏపీ ఎన్జిఓ ల్యాండ్స్ పైన నేటి కేసు నడుస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ఎన్జిఓలకు సంబంధించినటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక డెసిషన్ తీసుకునేటువంటి అవసరం ఉందని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది.